దేవుని సంగమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉంటకు పిలువబడిన ప్రియ సహోదరి సహోదరులకును మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రతి స్థలంలో ప్రార్థించే వారందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృప మరియు సమాధానం మీకు కలుగును గాక. ఇది నా ఆత్మీయ ఆహారం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వాక్యం చదువుకొని ధ్యానం చేసుకుందాం. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో చదువుకున్న వాక్య భాగాన్ని చూసినట్లయితే మనం పొందిన రక్షణ అంతము వరకు కాపాడుకోవాలి. దేవుడు వెలిగించిన మన దీపాన్ని కాపాడుకుంటూ ఇతరులను వెలిగించాలి. ప్రతిదినము మనల్ని మనము కాపాడుకోవాలి. మన చూపులు, మన మాటలు, ప్రవర్తన జాగ్రత్తగా ఉండేటట్లుగా చూసుకోవాలి. మన ముందున్న భక్తులు, దైవ సేవకులు, మన పూర్వీకులు మంచి పోరాటం పోరాడి ఉన్నారు. అది ఎలాంటి పోరాటం అంటే విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడి ఉన్నారు. మనము దినదినము ఇహలోక మాలిన్యం అంటకుండా మనల్ని మనం భద్రం చేసుకుంటే చాలా మంచిది. ఏ ఒక్క రోజు కూడా మనం తప్పిపోవద్దు విశ్వాసం నుంచి. ప్రతిరోజు కూడా మనల్ని కాపాడుకోవటము ఎంతో ముఖ్యమైనది. చాలామంది ప్రారంభంలో చాలా బాగా విశ్వాసాన్ని కాపాడుకుంటారు. అయితే ప్రజలు అందరూ కూడా విశ్వాసమును అంతము వరకు కాపాడుకోలేకపోతున్నారు. కొంతమంది మనుషులకు సహాయం చేయడం మానేస్తున్నారు, విసిగిపోయి ప్రజల మీద. ఎందుకు అంటే వారు విశ్వాసం లేనివారు, తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నారు, నా ఉప్పు తిని నాకే నష్టం కలుగజేస్తున్నారు అని కొంతమంది కుక్కల్ని పెంచుకుంటున్నారు. కారణం ఏంటంటే కుక్క విశ్వాసం కలిగి అని మాట్లాడుతూ ఉన్నారు. నా ప్రియ సహోదరులారా, ప్రపంచంలో ప్రతి ప్రాంతములో మనుషులకు విశ్వాసం లేకుండా పోయింది. కొంచెము కూడా వారు విశ్వాసాన్ని కాపాడుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయారు, దిగజారిపోయారు. ప్రారంభ దశ సౌలు అనే రాజు జీవితంలో చాలా బాగున్నది. కానీ అది దినదినము గతించి కొలది తన విశ్వాసములో నాణ్యత తగ్గిపోయింది, తన ప్రార్థనలో నాణ్యత తగ్గిపోయింది, తన యొక్క నమ్మకము సన్నగిల్లింది, ప్రార్థన జీవితం బలహీనమైపోయింది. ప్రారంభంలో ఉన్న ఆసక్తి అంత్య దినాలలో అతని జీవితంలో లేదు. అతని అంతము ఏ విధంగా జరిగింది? చాలా భయంకరంగా తన అంతము జరిగింది. అతని దినాలు పూర్తయ్యేసరికి అతను తన కత్తి మీద తను పడిపోయి చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కారణం ఏంటంటే ముందున్న భక్తి చివరి వరకు అతని జీవితంలో లేదు. ముందు చాలా మంచి భక్తిపరులాగా ఉండడం వలన ప్రయోజనం లేదు, కానీ మనము అంతము వరకు మన భక్తిని కాపాడుకోవడంలో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పౌలు సౌలుగా ఉన్నప్పుడు అతను నరహంతకుడు, అనేక మందిని హింసించేవాడని, అనేక మందికి బాధ కలిగించేవాడని, దేవుని పిల్లలను హింసించడానికి వెళ్ళేవాడని, మహాపాపాత్ముడని సౌలు పౌలుగా మారిన తర్వాత ఒప్పుకున్నాడు. ప్రారంభ దశలో మూర్ఖత్వం కలిగిన వాడు, మతపిచ్చి, మతము, కులము, జాతి అని ఎంచేవాడు. జాతి కొరకు, మతం కొరకు, కులం కొరకు ఏదైనా చేస్తాడు. అలాంటి వ్యక్తి
ఒక రోజున దేవుని దర్శనాన్ని పొందాడు. దేవుడు అతన్ని దర్శించిన తర్వాత మూసుకుపోయిన కన్నులు, మూర్ఖపు జీవితం తెరవబడ్డాయి. అవి బాగైపోయాయి. మూర్ఖత్వం పోయింది, గుడితనం పోయింది. తన జీవితం వెలిగింపబడింది. దేవుడు వెలిగించాడు అతన్ని. వెలిగించబడిన ఈ దీపం అనేకులకు కాంతినీయడమే కాదు, అనేక మంది ప్రజల్ని వెలిగించే ఒక తేజోమయమైన దీపం వలె వెలిగింది. సౌల్ అనబడిన పౌలుగా మార్చబడిన వ్యక్తి అనబడిన దీపం. ఈ దీపంలో ఒక మంచి తేజస్సు ఉంది. అది నీతి న్యాయములు కలిగిన తేజస్సు. స్వార్థం, వంచన వదిలేశాడు. సుఖాన్ని వదిలేశాడు. పిసినార్తలను వదిలేశాడు. ధనాపేక్ష వదిలేశాడు. సుఖముల వెంట పరిగెత్తకుండా యేసుక్రీస్తు వెనకాల పరిగెత్తడం ప్రారంభించాడు. అతను ప్రారంభించిన విశ్వాస జీవితాన్ని చాలా వైరాగ్యంగా కొనసాగించాడు. అందువల్ల పరిశుద్ధమైన దేవుడు అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అననీయాతో చెప్తున్నాడు, అననీయ, అతన్ని ఏమనకు, అతను నా కొరకు నిలబడతాడు. అతన్ని నేను రాజుల ఎదుట కూడా వాడుకోబోతున్నాను. అతను మంచి సాక్ష్యం కలిగి, సాహసం కలిగి పరిచర్యను జరిగిస్తాడు. గనుక అతని విషయంలో జాగ్రత్త. దేవుడే సౌలుగా ఉండి పౌలుగా మారిన ఆ పౌలు గురించి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఇది ఎలాంటి భక్తి! తన విశ్వాసపు మెట్టు ఒక ఉన్నతమైన స్థాయికి చేరింది. ఒక మనిషి విశ్వాసం ఉన్నతమైన స్థాయికి ఎదగడానికి అతను చేయవలసిన పని ఏంటి? త్యాగం చేయాలి. త్యాగం అనగా ఏంటి అంటారు? నీ కోరికలను చంపుకోవాలి. దేవుని కోరిక ఏంటో దాన్ని నెరవేర్చాలి. అనగా పరిశుద్ధమైన దేవుడు ఈ బైబిల్లో ఏ మాటలైతే రాసిపెట్టి ఉంచి ఉన్నాడో ఈ వాక్యం ప్రకారం సంపూర్ణంగా జీవించాలి. నేను కొన్ని మాటల ప్రకారం జీవిస్తా, మరికొన్ని మాటల ప్రకారం జీవించలేను అంటే నీవు త్యాగం చేయలేదు, మంచి పోరాటం పోరాడలేవు. నీ వల్ల కాదు. నువ్వు అంతం వరకు సహించలేవు, భరించలేవు. నీ రక్షణను కాపాడుకోలేవు. చాలామంది ప్రారంభిస్తారు, పనులు గంభీరంగా ప్రారంభిస్తారు, కానీ ముగింపులో, అంతములో ఏ విధంగా ఉంటుంది పరిస్థితి? పౌలు ఒక మంచి పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన వ్యక్తిగా మారిపోయాడు. 1 కొరింథీ 11వ అధ్యాయంలో పౌలు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకొనుడి. యేసు ప్రభు అయితే నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులయ్యుండుడి అని చెప్పాడు. పౌలు ఆ మాట అనకుండా నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్నాను అన్నాడు. కారణం ఏంటి? నా విశ్వాసాన్ని నేను అంతం వరకు కాపాడుకోకపోతే, దేవుడిచ్చిన పరిశుద్ధతను నేను ఒకవేళ అంతము వరకు కాపాడుకోలేకపోతే నేను భ్రష్టుని అయిపోతానేమో. నేను పరిశుద్ధుని గనక అని యేసు ప్రభు వలె పలకలేను. ఎందుకంటే నేను క్రీస్తును పోలి నడుచుకోవాలి. కొంతమంది వాళ్ళకు నచ్చిన వాళ్ళు, వారిని మెచ్చిన వారిని ఫాలో అవుతూ ఉంటారు, వారిని పోలి నడుచుకుంటారు. కొంతమంది యవనస్తులు వారికి నచ్చిన హీరోలు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా వారి యొక్క స్టైల్ మారుస్తూ ఉంటారు. కొంతమంది స్త్రీలు అలాగే ఉన్నారు, యవనస్తులు అలాగే ఉన్నారు. కొంతమంది భక్తులు, వారి సేవకులు, వారి దైవజనులు ఏ విధంగా అయితే ఉన్నారో
వారి వలె ఉండాలని చూస్తూ ఉంటారు. కానీ పౌలు ఈ సేవకుని వలె, ఆ నాయకుని వలె, వారి వలె నేను నడుచుకుంటాను అని చెప్పలేదు, నడుచుకోలేదు. క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకునండి. భూప్రపంచంలో ఉన్న మానవుడు, మనిషి, ఆడ మగ జాతులు ఎవరైనా సరే వారు యేసు ప్రభు నడిచిన ఆ యొక్క అడుగుజాడల్లోనే నడవాలి. అయ్యా మీరు బాగా వాక్యం చెప్తున్నారండి, ప్రార్థన కూడా చేస్తున్నారు కదా, మీ వల్లే ఉంటామంటే అది బుద్ధిహీనత. నేను, నువ్వు, మనమందరము యేసు ప్రభువుని పోలి నడుచుకోవాలి. ఆయన మహా పరిశుద్ధుడు, అఖండ బ్రహ్మచారి, త్యాగశీలి, స్వార్థమే లేనివాడు. ఒక రోజున పౌలు ఏమన్నాడంటే 1 కొరింథీ 9వ అధ్యాయంలో, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. ఈ రోజున ఎంతమంది శరీరాన్ని నలగొడుతున్నారు, ఎంతమంది శరీరాన్ని లోపరుచుకుంటున్నారు అనేది మనము గమనించాలి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 18వ వాక్యంలో రాయబడిన మాట, దేవుని మూలంగా పుట్టినవాడెవడును పాపము చేయడని ఎరుగుదుము, దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను తాను భద్రము చేసుకుని గనక దుష్టుడు వానిని ముట్టడు. ఈ రోజున అనేక మంది ప్రజల్ని దుష్టుడు ముట్టడానికి కారణం ఏంటంటే భద్రము చేసుకోకపోవడం, భద్రంగా ఉండకపోవడం, వారి విశ్వాసాన్ని, వారి ప్రార్థనా జీవితాన్ని కాపాడుకోకపోవడం, వారి జీవితాన్ని కాపాడుకోలేకపోవడం, వారి పిల్లల్ని కాపాడుకోలేకపోవడం, వారి కుటుంబాలని కాపాడుకోలేకపోవడం. చాలామంది కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడానికి కారణం ఏంటంటే వారు భద్రం చేసుకోవడం లేదు. కొంతమంది చేసుకుంటున్నారు భద్రం, అది మానవ ప్రయత్నం. ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా కుటుంబాన్ని కట్టుకోవాలి. ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా పిల్లల్ని భద్రము చేయాలి. పిల్లల్ని, మన కుటుంబస్తులని దేవుని భయంలో నడిపించేందుకు ప్రయత్నం చేయాలి. మన భయంలో నడిపించేందుకు ప్రయత్నం చేస్తే కుటుంబము నిలబడదు, పిల్లలు నిలబడరు. తల్లిదండ్రులకు ఉన్నంత ప్రేమ పిల్లలకు లేదు. ప్రజలకు దేవుని మీద ప్రేమ లేదు, దేవునికి ప్రజల మీద ఉన్నంత ప్రేమ ప్రజలకు లేదు. అలాగే ప్రపంచంలో ఉన్న ప్రజలు కూడా అలాగే ఉన్నారు. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యం, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి. ఇది ప్రార్థనకు సంబంధించిన అంశము. ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించవచ్చు. ఒక మనిషి ఆశీర్వాదము తన ప్రవర్తన బట్టి ఉంటుంది, ఆ ప్రవర్తన పైన ఆధారపడి ఉంటుంది ఆశీర్వాదం. ఒక యవనస్తురాలు, ఒక యవనస్తుడు ఆశీర్వదింపబడాలి అంటే వారి ప్రవర్తనే వారికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రవర్తన బట్టి ఆశీర్వదింపబడతారు. ఒక రోజున వాక్య భాగంలో చెప్పబడిన మాట ఏంటంటే, వినయం కలిగిన వారిని దేవుడు తగిన సమయమున హెచ్చిస్తాడని రాయబడింది. నా ప్రియ సహోదరులారా, యాకోబు భక్తుడు మాట్లాడే మాట 1వ అధ్యాయం 22వ వాక్యంలో, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండుడి. ప్రజలందరూ కూడా దేవుని వాక్యాన్ని బట్టి నడవాలి. చాలామంది వాక్యం వింటారు, ప్రార్థనలు చేస్తారు, కానీ ఆ వాక్యం ప్రకారం గైకొనేవారు ఎంతమంది? దేవుడు చెప్పిన మాట అలక్ష్యము చేయొద్దు. దేవుని మాటకు భయముతో, వణుకుతో లోబడాలి.
అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తున్న పత్రికలో ఏమంటున్నాడో మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి. మనకు దేవుని భయము అవసరమైనది. దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం భయపడాలి. అప్పుడే మనల్ని కాపాడుకోగలుగుతాము. అప్పుడే మన కుటుంబాలని కాపాడుకోగలుగుతాము. మన ఇంట్లో ఉన్న యవనస్తుల్ని వాక్యం ప్రకారం నడిపించడానికి మనం ప్రయత్నం చేయాలి. లేకపోతే వారు త్రోవ తప్పి నడుస్తారు. కొంతమంది యవనస్తులు దుష్టులైన స్నేహితుల సహవాసం కలిగి మరణం పాలైపోయారు. ఎంజాయ్ చేద్దాం, వెళ్దాం అని చెప్పి బయటికి వెళ్ళి కొంతమంది ప్రమాదాలకు గురి అయి చనిపోయారు. దేవుని బిడ్డలే, కానీ వారు వారి పిల్లల్ని పోగొట్టుకున్నారు. కారణం ఏంటంటే భయముతో వణుకుతో వారు పొందిన రక్షణ కాపాడుకోవడం లేదు. వారి పిల్లల్ని వాక్యం ద్వారా భయపెడతా లేదు. కుటుంబాలు దేవుని వాక్యానికి భయపడాలి. కొంతమంది వారిపైన ఉన్న నాయకులు ఏదైనా లబ్ధి ఇయ్యరేమో, ఏదైనా సహాయము చేయరేమో అని చెప్పి భయపడతారు. అది కాదు. నిత్యము తీర్పు తీర్చే దేవుడు పైనున్నాడు. నా మాట, నా చూపు, నా ప్రవర్తన సరి లేకపోతే ఆయన లెక్క రాస్తున్నాడు. ఒక రోజున నేను తీర్పులోకి వెళ్ళవలసి వస్తుందేమో. కాబట్టి నేను చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా చూడాలి. నా మాట, నా చూపు పరిశుద్ధంగానే ఉండేటట్లుగా చూసుకోవాలని ఒక మంచి విశ్వాసి గ్రహిస్తాడు. ఆ విధంగా చేయటానికి ప్రయత్నం చేస్తాడు. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో రాయబడిన మాట, మీరైతే మేలు చేయుటలో విసుగవద్దు. ఎవడైనను లోబడని ఎడల అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి. కొంతమంది ఎంత చెప్పినా వినరు, లోబడరు. వాక్యానికి లోబడకుండా అవిధేయత కలిగిన జీవితం జీవిస్తారు. అలాంటి వారిని శిక్షించడం మానేసి సాంగత్యం చేయొద్దు. వారితో మాట్లాడొద్దు. వారు సిగ్గుపడు నిమిత్తము సాంగత్యం చేయకుండా ఉంటే చాలు. దేవుడే చూసుకుంటాడని ప్రార్థించాలి. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో రాయబడిన మాట, వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. వాక్యమే మనిషిని నడిపించేది. వాక్యం అనగా ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుడే వాక్యమై ఉండెను. మన ముందు ప్రత్యక్షంగా కనిపించే వాక్యము మనల్ని నడిపిస్తుంది. ఆ వాక్యమే దేవుడిచ్చిన మాట ఇది. ఆయన మాటలు మన ముందు కనిపిస్తున్నాయి. ఆయన కనిపించకపోయినా ఆయన మాటలు మనకు వినిపిస్తున్నాయి. ఆయన మాటలు మనకు కనిపిస్తున్నాయి. ఆయన అదృశ్యమైన వ్యక్తిగా ఉన్నాడు. అయితే ఆయన మాటలు మాత్రం మన ముందు కనిపిస్తున్నాయి. ఆయన వాక్యమే విశ్వాసులైన మనలో కార్యసిద్ధి కలుగజేసేవాడు. గనుక వాక్యానికి మనం లోబడాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో రాబడిన మాట, మీరేమి చేసినను అది ప్రభు నిమిత్తమే మనస్ఫూర్తిగా చేయాలని రాయబడింది. ఎవరి నిమిత్తం చేస్తున్నావు నువ్వు? నీకోసమా? లేకపోతే దేవుని కోసమా? ఏం చేసినా నీకోసం, నీ కుటుంబం కోసమేనా? దేవుని కోసమా? ఎవరి కోసం చేస్తున్నావు? నీ కోసం చేసుకుంటున్నావా? నీ కుటుంబం కోసమేనా? ఎప్పుడు చూసినా దేవుని కోసం ఏం చేస్తున్నావు? నువ్వు ఏం చేసినా ప్రభు నిమిత్తం అని మనసు పూర్తిగా చేయాలి. నా ప్రియమైన సహోదరులారా, ఒక కుటుంబంలో
భార్యాభర్తలు ఇద్దరు కూడా భక్తిపరులు, కానీ భార్య ఏది చేసినా మనసు పూర్తిగా చేస్తుంది. ప్రభు పనిలో ఆమె ముందుకు వెళ్తుంది. భర్తకు మనస్సు లేక ఆమె మనస్సుని ఫాలో అవుతాడు. ఆమెకున్న ఆశీర్వాదము భర్త ఉద్యోగంలో లేదు. భర్తకు ఎప్పుడు చూసినా ఉద్యోగం చేస్తున్న దగ్గర టార్చర్, కానీ భార్య ఉద్యోగం చేస్తున్న దగ్గర సమాధానము, సౌఖ్యం. అక్కడ ఆశీర్వాదకరంగా ఉంది. ఆమె జోలికి ఎవరు రావట్లేదు. ఆమె జీవితంలో నెమ్మది సమాధానాలు ఉన్నాయి. ప్రతి నెల ఏదో ఒక రాయితీ పొందుకుంటా ఉంది. అయితే భర్త ప్రతిరోజు వచ్చి ఫలానా వాడు ఈ విధంగా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, ప్రార్థన చేయి అని చెప్తానే ఉన్నాడు. సంఘానికి వచ్చినప్పుడు, అయ్యా అలా ఫలానా మేనేజర్ నన్ను బాధ పెడుతున్నాడండి, ఫలానా వ్యక్తి నన్ను బాధ పెడుతున్నాడండి, వాళ్ళ కోసం ప్రార్థించండి. కంప్లైంట్స్ అన్నీ కూడా భర్తే చేస్తున్నాడు. భార్య ఒక కంప్లైంట్ కూడా చేస్తలేదు, ఒక ప్రార్థన అంశం కూడా చెప్తలేదు. నేను అప్పుడు అడిగాను, మీ వారికి సమస్యలు ఎక్కువ మీకు తక్కువ ఏంటమ్మా అంటే, ఏంటో నాకు తెలియదు అయ్యగారు, నాకు అర్థం కావట్లేదండి. నీకున్న సమర్పణ మీ ఆయనకుందా అని అడిగాను. ఇక ఆయన్ని అడగండి అంటా ఉంది. అంటే ఆమెకున్న మనస్ఫూర్తిగా ఉన్న భక్తి ఏది చేసినా, ఆమెకు దేవుని మందిరం అన్నా ఎంతో ఇష్టము. దేవుని మందిరాన్ని, దేవుని సేవను చేసే సేవకులన్నా కూడా అభిమానం ఎక్కువ. ఇచ్చే దాంట్లో, పెట్టే దాంట్లో, పరిచయం చేసే దాంట్లో ఏదైనా సరే మనసు పూర్తిగా చేస్తుంది. ఆమె మనస్సును దేవుడు చూశాడు. దాన్ని బట్టే ఆమె పట్ల దేవుని కృప ఉంది. కొంతమంది సరిలేరు దేవుని ఎదుట, వాక్యానికి లోబడతా లేరు. వాక్యం వింటూనే ఉంటారు, చదువుతూనే ఉంటారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రాబడిన మాటలు, మీరు దేవుని పోలి నడుచుకొనుడి, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించినట్లు మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగినది కాదు. నా ప్రియ సహోదరులారా, లోభత్వం అంటే పిసినారితనం. ఇశ్రాయేలులో లోభత్వం ఉండింది, ఇశ్రాయేలులో జారత్వం ఉండింది, ఇశ్రాయేలులో అపవిత్రత ఉండింది. దానివలన దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. కొంతమంది లోభత్వం నుంచి విడుదల పొందారు, కొంతమంది జారత్వం నుంచి విడుదల పొందారు, కొంతమంది అపవిత్రత నుంచి విడుదల పొందారు. గనుక దేవుడు వారిని కనికరించి కటాక్షించాడు, కృప చూపించాడు. ఆశీర్వాదకరంగా వారి జీవితాల్ని, వారి కుటుంబాలని మార్చివేశాడు. వారి పిల్ల తరాల వరకు దీవెన వారి మీద ఉండేలాగా చేశాడు. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను కానీ, మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను అనగా సరసం ఆడే మాటలైనా ఉచ్చరింపకూడదు, అనగా మాట్లాడకూడదు. సరసం ఎవరితో అంటే వాళ్ళతో చేయొద్దు. భార్య భర్తల మధ్యలో సరసం ఉండాలి అంతే. ఇక మిగతా వారి మధ్యలో ఉండకూడదు. ప్రార్థన చేసే మనిషి ఎవరితోనంటే వారితో సరసం ఆడకూడదు, సరసోక్తులు పలకకూడదు. ఇది చాలా పొరపాటు. పోకిరి చాష్టలు చేయొద్దు, బూతులు మాట్లాడొద్దని వాక్య భాగంలో రాయబడింది. మారు మనసు పొందానని చెప్పారు కొంతమంది, కొంతమంది బాప్తిసం పొందామని చెప్పారు, కొంతమంది పరిశుద్ధాత్మ కూడా పొందామని చెప్పారు. కానీ వారి నోట ఇప్పుడు కూడా బూతులు ఉన్నాయి.
మరి వారిని మనం ఏమందాం? వాక్యాన్ని ఫాలో అవుతున్నారా? నువ్వు క్రీస్తుని పోలి నడుచుకున్నట్లయితే క్రైస్తవుడివి. ఎప్పుడన్నా యేసు ప్రభు తన నోటి నుంచి బూతులు మాట్లాడా? ఎప్పుడన్నా యేసు ప్రభు సరసమాడా? ఎప్పుడన్నా యేసు ప్రభు పోకిరి చేష్టలు చేశాడా? పోకిరి మాటలు మాట్లాడా? బైబిల్ అంతా ఒకసారి పరీక్షించి చూడు. ఆయన స్వభావం ఎలాగుందో. ఆయన లాంటి స్వభావం మనకు అవసరం. మన యొక్క జీవితాన్ని ఇతరులు చూసినప్పుడు వారు దేవుని మందిరానికి రావాలి. ఒక అమ్మాయి హాస్టల్లో ఉంటుంది. ఆ అమ్మాయిని చూసిన మిగతా పిల్లలంతా కూడా, అక్క నువ్వు ఇలా ఉండటానికి కారణం ఏంటి? నేను చెప్తాను, నాతో పాటు చర్చికి రా అనింది. తనతో పాటు ఆమె రూమ్లో ఉన్న వాళ్ళు కూడా చర్చికి వచ్చేసారు. ప్రార్థనలో ఉన్నారు, వాక్యం విన్నారు. ప్రార్థన పూర్తి అయిపోయిన తర్వాత దైవ సేవకుని ద్వారా ప్రార్థన చేసుకోవడానికి ముందుకు వెళ్ళారు. అప్పుడు ఒక్కొక్కరి కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు దైవజనుడు మాట్లాడిన మాట, దేని గురించి వచ్చారు అంటే, ఈ అక్క గురించి వచ్చాం. ఈ అక్క గురించి ఎందుకు వచ్చావు? ఈమె ప్రవర్తన చూసి వచ్చాం మేము. ఈమె ప్రవర్తనలో స్పెషాలిటీ ఏముంది? ఆమె మాట్లాడే మాటలు చాలా తక్కువగా ఉంటాయి. ఆమె వేసుకునే బట్టల్ని బట్టి కూడా, ఆమె మాట్లాడే మాటలను బట్టి కూడా మేము ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఆమె ఎలా బట్టలు వేసుకుంటుంది, ఆమె ఎలా మాట్లాడుతుంది. నీ మాటలు ప్రజల్ని దేవుని మందిరానికి తీసుకొచ్చే విధంగా ఉండాలి. మన మాటలు ఆ విధంగా ఉన్నాయా? మన వస్త్రములు ప్రజల్ని దేవుని మందిరానికి తీసుకొచ్చేవారిగా ఉండాలి. ఈ రోజున చాలా భయంకరమైన పరిస్థితి ఏంటంటే, వస్త్రధారణ వలన వారికి హాని కలుగుతుంది. మనం హాని చేసుకోవడం ఎలా? బుద్ధి చెప్పవలసిన క్రైస్తవుడే బుద్ధిహీనమైన పని చేస్తే ఇది చాలా విచారకరమైన పరిస్థితి. మనం ఏం చేయగలం? నీ సాక్ష్యం, నీ కుటుంబంలో ఉన్న బిడ్డల సాక్ష్యం ఏ విధంగా ఉంది? నీ సాక్ష్యాన్ని బట్టే ప్రజలు వెలిగింపబడతారు. ఇదే వెలుగు. యేసు ప్రభు ప్రసంగించిన ప్రసంగములో సత్క్రియలు కలిగిన వెలుగు మీలో ఉండాలి అని చెప్పాడు. సత్క్రియలు కలిగిన వెలుగు నీలో ఉంటే ప్రజలు ఆకర్షింపబడతారు దేవుని వైపు. నువ్వు దేవుని వైపు ఆకర్షిస్తావు ప్రజలందరినీ కూడా. సరసోక్తులైనను, పోకిరి మాటలైనను, బూతులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగినవి కావు. మీ రక్షణ కాపాడుకోవడానికి ఇలాంటివి ఏవి కూడా మీరు చేయకూడదు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు అనగా స్వర్గము లేక పరలోకానికి హక్కుదారుడు కాడు. పరలోకానికి హక్కుదారుడు కాడనే సంగతి మీకు నిశ్చయంగా తెలియను. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును. గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మేము వాక్యానికి సంపూర్ణమైన విధేయత కలిగి జీవించుటకు మాకు సహాయం చేయండి. నిన్ను పోలి నడుచుకున్నటకు సహాయం చేయండి. మీరు మమ్మల్ని వెలిగించున్నారు. ఆ వెలుగు ఇతరులకు ఉపయోగపడే విధంగా జీవించుటకు, ఇతరులని వెలిగించే భాగ్యం మాకు దయచేయండి. యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను పరమతండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం
కూడిన మనకు భూలోకముల సకల పరిశుద్ధులకు తోడే నడిపించునుగా. ఆమేన్, ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్.